రైట్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన తెలంగాణ ప్రగతికి స్వర్ణ యుగమని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. సీఎం రేవంత్ సహా ఆయన మంత్రివర్గం చేస్తున్న అప్పుల విష ప్రచారానికి పార్లమెంటు సాక్షిగా చెంపపెట్టు లాంటి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర అప్పులపై బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని ఎన్డీఏ అధినాయకత్వమే కుండబద్దలు కొట్టింది. కేసీఆర్ హయాంలో 6 లక్షల కోట్లని కొంతకాలం, 7 లక్షల కోట్లని మరికొంతకాలం, చివరకు 8 లక్షల కోట్ల అప్పులని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. అవి తీర్చేందుకు ప్రతి నెల 6,500 కోట్లు చెల్లిస్తున్నామని పలు సందర్భాల్లో ఆరోపణలు చేశారు. ఇవన్నీ శుద్ధ అబద్ధమని తేటతెల్లమైంది. ఆఖరకు రేవంత్ సర్కారు విడుదల చేసినటువంటి శ్వేతపత్రంలో కూడా అప్పుల లెక్కలన్నీ తప్పుల తడకలేనని తేలింది. శ్వేతపత్రంలో కేసీఆర్ సర్కారు 6,71,000 కోట్లకు పైగా అప్పులు చేసినట్టు రేవంత్ సర్కారు తప్పుడు గణాంకాలు పొందుపరిచింది. కానీ తాజాగా పార్లమెంటే వేదికగా కేసీఆర్ సర్కారు 10 ఏళ్లలో చేసింది కేవలం 2.8 లక్షల కోట్లేనని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పార్లమెంటులో అడిగిన ప్రశ్నతో కేసీఆర్ సర్కారు పాలన తెలంగాణ ప్రగతికి స్వర్ణ యుగమని మరోసారి తేలిపోయింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో అప్పులు, ఆస్తులను వెల్లడించారు. అప్పు చేసి తెచ్చినటువంటి ప్రతి రూపాయిని కేసీఆర్ సర్కారు సద్వినియోగం చేసుకున్నట్టు స్పష్టం చేశారు. 10 ఏళ్లలో ఆస్తుల కల్పన భారీగా పెరిగినట్టు వెల్లడించారు. 2014-15 నాటికి తెలంగాణ రాష్ట్ర ఆస్తుల విలువ 83,143 కోట్లు అయితే 2023-24 నాటికి ఆస్తులు 4,15,099 కోట్లకు పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది. ఇది బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు కేసీఆర్ విజన్కు సంకేతమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సంపద పెంచడం, పేదలకు పంచడం, ఇదే కేసీఆర్ సర్కారు అమలు చేసిన ఫార్ములా. అందుకే అభివృద్ధి, సంక్షేమాలు బోర్డెడ్లో బీఆర్ఎస్ సర్కారు ప్రగతి పథంలో సాగిపోయాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం చేసినటువంటి రుణాల కంటే సగటున 50,000 కోట్ల సంపద సృష్టించింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సుమారు 2.8 లక్షల కోట్ల రుణ సమీకరణ చేసింది. అదే సమయంలో దాదాపు 3.32 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించింది. రుణంగా సేకరించినటువంటి ప్రతి రూపాయినే కేసీఆర్ ప్రభుత్వం సాగునీటి, మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించింది. ప్రజా సౌకర్యాల కల్పనలో భారీగా మూలధన పెట్టుబడులు పెట్టింది. ఫలితంగా తెలంగాణకు ఆస్తులను జోడించిందని నిపుణులు పేర్కొంటున్నారు. కేసీఆర్ సర్కారు 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల అప్పులు చేసిందంటూ కాంగ్రెస్, బీజేపీ తప్పుడు ప్రచారాలు చేశాయి. వాస్తవానికి కేసీఆర్ సర్కారు సొంతంగా చేసిన అప్పు 10 ఏళ్లలో కేవలం 2,80,000 కోట్లు మాత్రమే. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో సంక్షేమంలో నెంబర్ 1గా, అభివృద్ధిలో అగ్రప్రధాన నిలబెట్టారు కేసీఆర్. 24 గంటల ఉచిత కరెంటుకు 1,00,000 కోట్లు ఖర్చు చేశారు. రైతు బంధు పథకానికి 72,000 కోట్లు, ఆసరా పెన్షన్లకు 45,882 కోట్లు ఖర్చు చేశారు. కళ్యాణ లక్ష్మి పథకానికి 7,200 కోట్లు, మిషన్ భగీరథ పథకానికి 40,000 కోట్లు, మిషన్ కాకతీయ పథకానికి 12,000 కోట్ల వ్యయం చేశారు. ఇలా చేసిన అప్పులో సింహభాగం సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకే చేరింది. అంతేకాదు, మూలధన వ్యయంతో తరతరాలకు చెప్పుకునే నిర్మాణాలను పూర్తి చేసింది కేసీఆర్ సర్కారే.
అప్పుల గురించి మాట్లాడే అర్హత రేవంత్ సర్కార్కు ఎక్కడుందని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు 20 నెలల్లోనే రేవంత్ సర్కార్ ఏకంగా 2,20,000 కోట్ల అప్పు చేసింది. ఈ లెక్కగా రేవంత్ ప్రభుత్వం గంటకు 15 కోట్ల అప్పు చేస్తున్నది. కానీ ఈ అప్పులతో రాష్ట్రానికి ఉరగబెట్టింది శూన్యం. కాంగ్రెస్ వచ్చినాక ఇప్పటివరకు తట్టెడు మట్టి ఎత్తలేదు. ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. అభివృద్ధి అన్న ముచ్చటే లేదు. సంక్షేమ పథకాలన్నీ అటకెక్కాయి. కేవలం ఢిల్లీ పెద్దల ఖజానా నింపేందుకే 2,20,000 కోట్ల అప్పులు చేశారా అని రేవంత్ సర్కారులో పలువురు ప్రశ్నిస్తున్నారు.